ఉపాసన కొణిదెల రామ్ చరణ్లు 12 కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. మొత్తానికి ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు. అంతకంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెగా ఫ్యామిలీలోకి ఒక వారసుడు అడుగు పెట్టేశాడు అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఈ జంటకి కవల పిల్లలు పుట్టారో ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఎక్కడ చూసినా ఈ వార్త పెద్ద వైరల్ అవుతూ వచ్చింది. మరోపక్క ఎందరో సన్నిహితులు, ఫాలోవర్స్, లక్షల్లో కోట్లలో అభిమానులు అందరూ ఈ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని తెలియజేస్తున్నారు. కొంతమంది రకరకాలుగా తమ అభిమానాన్ని విభిన్నమైన గిఫ్ట్లు ఇచ్చి కూడా తెలియపరుచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడిగా, అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన తన కొడుకు లాంటి చరణ్కి కొడుకు కూతురు పుట్టారు అని తెలిసి ఆయన ఏం చేశాడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్కి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో మనందరికీ తెలుసు. తనకి తన బాబాయ్ అంటే చాలా ఇష్టమని, పైగా పవన్ కళ్యాణ్ గారికి కూడా రామ్ చరణ్ తనంటే తనకి సొంత కొడుకు అని, ఇంట్లో ఎవరి మాట వినకపోయినా ఒక్కసారి చెర్రీ చెప్తే మాత్రం తప్పకుండా వింటాడు అంటూ ఇంట్లో వాళ్ళు కూడా అన్నవైనం. అంతేకాదు తన బాబాయ్ అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కూడా ఎంతో ప్రేమ, అభిమానం. ఎన్నో సందర్భాల్లో అది మనందరికీ కనపడింది కూడా. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసనలకి కవల పిల్లలు పుట్టారని తెలిసిందో ఆయన స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలని, ఉపాసనని పలకరించడం కూడా జరిగింది. అంతేకాదు రామ్ చరణ్ని దగ్గరికి తీసుకొని విషెస్ చెప్పడం మాత్రమే కాదు, ఆయన మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఆయన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలోని శక్తి పీఠంలో ఆ కుటుంబం మీద అర్చనలు, పూజలు కూడా చేయించారట. పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, అంతేకాదు ఆ కుటుంబానికి ఎటువంటి దిష్టి తగలకూడదని పూజలు చేయించడం, అంతేకాకుండా స్వయంగా ఆ ఆంజనేయ స్వామికి కూడా ఆయనే దగ్గరుండి పూజలు కూడా జరిపించడం జరిగిందట. అలా మొత్తానికి తన కొడుకుకి ఒక కొడుకు కూతురు పెట్టారు అన్న ఆనందంలో పవన్ కళ్యాణ్ ఉపాసన, రామ్ చరణ్ మరియు ముగ్గురు పిల్లల పేరు మీద గుళ్ళో అర్చనలు, అభిషేకాలు చేయించడం జరిగింది. అలా కుటుంబంలోని వాళ్ళందరూ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.